తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైన తిరువూరు నియోజకవర్గ వివాదంపై అధిష్టానం దృష్టి సారించింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నెలకొన్న విభేదాలపై ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ ఐక్యతకు భంగం కలిగించే ఇలాంటి పరిణామాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ఇద్దరు నేతలను క్రమశిక్షణ కమిటీ విచారణకు పిలిచారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నెల 4వ తేదీన ఇద్దరు నేతలతో వేర్వేరుగా సమావేశం కానుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేశినేని చిన్ని కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా అనుచరులను ఎవరిని వెంట తీసుకురాకుండా వ్యక్తిగతంగానే విచారణకు రావాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో వివాదానికి దారితీసిన కారణాలు, బహిరంగ విమర్శల వెనుక ఉద్దేశాలపై కమిటీ ఆరా తీయనుంది. రెండు వారాల క్రితం ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కొలికపూడికి ఇటీవలే పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన కేశినేని చిన్నికి మధ్య సమన్వయ లోపం ఈ వివాదానికి కారణమైంది. ఈ ఘటన పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారితీయడంతో అధిష్టానం దీనిని తీవ్రంగా పరిగణించింది. పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే చంద్రబాబు నేతల మధ్య ఐక్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. పార్టీ బలోపేతానికి అంతర్గత కలహాలు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని అధిష్టానం భావిస్తోంది. క్రమశిక్షణ కమిటీ విచారణ అనంతరం ఇద్దరు నేతలకు తగిన సూచనలు చేయడంతో పాటు అవసరమైతే చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. తెలుగుదేశం పార్టీలో నేతలందరూ కూడా కంట్రోల్ తప్పుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య జరుగుతున్న వారేదైతే ఉందో అది పార్టీలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అయితే పార్టీలో అనుభవం లేని వాళ్ళు, అలాగే పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు తెలియని వాళ్ళకి నేను టికెట్ ఇచ్చాను కాబట్టి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండవు. ఇక నుంచి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. ఎవరైతే సరే పార్టీ లైన్ దాటుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటానని చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరోవైపు నవంబర్ 4వ తారీఖున అటు కేశినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి ఇద్దరికి మధ్య కూడా సింగిల్గా ఎవరైతే అనుచరులు ఉంటారో అనుచరులతో కాకుండా సింగిల్గా మీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీకి సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరొకసారి తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తెర మీదకి రావడం జరిగింది. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని మీద తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలతో కూడా చంద్రబాబు నాయుడు చర్చించాడు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంలో ఎవరైతే టికెట్లు ఇచ్చామో వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ బయోడేటా కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు తెలిసిన వారికి ఇవ్వకపోవటం వల్లే ఇటువంటి పరిణామాలు వస్తున్నాయి అని కూడా గ్రహించడం జరిగింది. మరోవైపు ఎవరైనా సరే పార్టీ టికెట్ ఇస్తేనే గెలుపొందారు, ఆ తర్వాతే మీకు పదవులు కూడా వచ్చాయి. ఇప్పుడు పదవులు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, పార్టీ లైన్ దాటుతున్నారు. కాబట్టి ఎవరైతే పార్టీ లైన్ దాటుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని మరొకసారి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏదన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుకొని చర్చించుకోవాలి. కానీ ఇలా బహిరంగంగానే ఒక నాయకుడిపై ఇంకో నాయకుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకోవటం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ విధంగా బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి విమర్శలు చేసినటువంటి ఘటన ఎప్పుడూ కూడా లేదని చంద్రబాబు నాయుడు తెలియజేశాడు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో పార్టీ తరపున గెలుపొందినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు పార్టీ నిబంధనకు పార్టీ లైన్కు కట్టుబడి ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. అయితే కొలికపూడి చేసినటువంటి ఆర్థిక లావాదేవీలు ఎవరైతే ఎంపీగా పోటీ చేస్తారో, ఎంపీగా ఎవరు పోటీ చేసినా ఆ ఎంపీ కింద ఎవరైతే ఎమ్మెల్యేలుగా నిలబడి
ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకి ఈ ఎంపీ స్థాయి పోటీ చేసినటువంటి నాయకుడు పార్టీ ఫండ్ కావచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా కొంత అమౌంట్ ఇస్తూ ఉంటాం కామను. కానీ దాన్ని భూతద్దంలో పెట్టి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అనేది కొలికిపూడి బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలో దాన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేశారు ఎమ్మెల్యేల దగ్గర అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గెలిచిన వాళ్ళే ఆ పార్టీలో ఇంటర్నల్ మ్యాటర్లు మొత్తం కూడా బయటకు మాట్లాడుతూ ఉన్న తరుణంలో పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజీ జరుగుతుందని చంద్రబాబు నాయుడు ఎవరైతే ఆ జిల్లా మంత్రులపై కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎవరైతే జిల్లాలో మంత్రులు ఉన్నారో, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఆ జిల్లాలో ఉన్న నాయకులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ జిల్లా మంత్రుల మీదే ఉంది అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇక నుంచి ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే పార్టీ లైన్ దాటి బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారో, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి కావచ్చు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా అనుచరులతో సంబంధం లేకుండా నవంబర్ 4వ తారీఖున పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ తిరువూరు నియోజకవర్గ వివాదంపై మన తెలుగుదేశం పార్టీ ఎలా స్పందించిందంటారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కానీ ఆ లైన్ కానీ దాటి ఎవరు ముందుకెళ్ళినా సరే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చంద్రబాబు నాయుడు మరొకసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. మరోవైపు నా రాజకీయ అనుభవం లేని వ్యక్తులకు, పార్టీ సిద్ధాంతాలు తెలియని వ్యక్తులకు టికెట్ ఇచ్చానేమో అని చంద్రబాబు నాయుడు మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అటువంటి వారి గురించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకుండా, పార్టీ సిద్ధాంతాలు తెలియకుండా, రాజకీయ అనుభవం లేని వారికి కొంతమందికి టికెట్లు ఇవ్వటం వల్లే ఇటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో అటువంటి పరిణామాలు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు కోర్ టీం దగ్గర మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అదేవిధంగా మంత్రులందరూ కూడా వాళ్ళ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు, తొలిసారి గెలిచిన వ్యక్తులు, అలాగే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా పార్టీలో పనిచేస్తున్నారు, ఏ విధంగా పార్టీ లైన్ దాటి ముందుకెళ్తున్నారు, పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఎవరెవరు మాట్లాడుతున్నారో ఆ డేటా సేకరించాలి. ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన డేటాను తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలి. వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడబోమని చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ విచారణలో కమిటీ ఏ అంశాలపై ఆరా తీయనుందంటారు? ఖచ్చితంగా కొలికిపూడి చేసినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డబ్బులు నేను కేశినేని చిన్నికి ఇచ్చానని ఆయన నేరుగా బహిరంగంగా మీడియాతో మాట్లాడటం ఒకటి. రెండోది పార్టీ లైన్ దాటి పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా ఆయన బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడటం జరిగింది. దాన్ని ఖండిస్తూ కేశినేని చిన్ని కూడా ఆయన కోవట్లాగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలు ఇంట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే ఈ విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను పదవులేను, కొలికిపూడికి సంబంధించినటువంటి అనుచరులకు కూడా ఎక్కడా కూడా పదవులు ఇచ్చే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన కూడా ఘాటైన సమాధానం చెప్పిన నేపథ్యంలో అటు కొలికిపూడి కూడా దానికి రివర్స్ అయ్యి అతను గతంలో ఇచ్చినటువంటి మనీ లావాదేవీలు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఏదుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితి, కానీ టికెట్ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని కేశినేని చిన్ని చెప్పాడంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరువు బజార్ను పడుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే భవిష్యత్తులో కూడా పార్టీ లైన్ కానీ పార్టీ సిద్ధాంతాలు కాదని ఎవరు మాట్లాడినా వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే కమిటీ ముందు హాజరు కావడానికి నేతలకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారంటారు? అయితే ఇద్దరు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడికి అలాగే కేశినేని చిన్నికి కూడా అనుచరులతో సంబంధం లేకుండా మీరు సింగిల్గా నవంబర్ 4వ తారీఖు హాజరు కావాలి. అలాగే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ముందు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో మీరు ఆరోపణలు చేసుకుంటున్నారు బహిరంగంగానే, అలాగే మీడియా ముందు కూడా వచ్చి పార్టీ పొరువును కూడా మీరు తీస్తున్నారు, పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి మీకున్నటువంటి వ్యక్తిగత గొడవలు, వ్యక్తిగత కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా మీరు మాట్లాడవలసిన అవసరం ఏంటి, దాని కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు.
అయితే నేతల మధ్య సమన్వయ లోపం ఎందుకు కలిగిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయంటారు. అయితే పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే గెలుపొందారో ఎమ్మెల్యేలుగా వాళ్ళందరికీ కూడా పార్టీ టికెట్ ఇస్తేనే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అప్పుడు వాళ్ళకి ఇమేజ్ పెరుగుతుంది. ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఆ నియోజకవర్గ సమస్యల మీద పోరాటం చేయాలి, ఆ సమస్యల గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులకి వీళ్ళకి ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలను కారణంగా పార్టీ పరువు తీసే విధంగా వీళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఈ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కోవర్ట్లుగా పనిచేస్తున్న మాట వాస్తవమేనని కేశినేని చిన్ని చెప్పిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఎలా తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి వివరణ కోరటం జరిగింది. అయితే ఈశ్వర్, పార్టీ క్రమశిక్షణకు చంద్రబాబు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతుంది. ఈ 15 నెలల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అటు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నేరుగా అసెంబ్లీలోనే వ్యతిరేక స్వరం అనేది వినిపిస్తూ ఉంది. అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడికి అటు పవన్ కళ్యాణ్కి కూడా తలనొప్పిగా మారుతున్నారు. కొన్ని పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కొన్ని నియోజకవర్గాల నుంచి గెలుపొందినటువంటి కూటమి ఎన్డీఏలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులందరూ కూడా కొంతమేర పార్టీ లైన్లు దాటి పార్టీ సిద్ధాంతాలు దాటి కూటమి ప్రభుత్వం ఎవరైతే 3 పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయో కూటమి పార్టీల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అసెంబ్లీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూటమి నేతలు నేరుగా అసెంబ్లీలోనే కూటమి పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో అటువంటి పరిణామాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చక్కబెట్టే సిద్ధాంతాలను తీసుకురావడం జరుగుతుంది. ఈ వ్యవహారాలు మొత్తం కూడా చక్కబెట్టకపోతే భవిష్యత్తులో ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కావచ్చు, ఎంపీ క్యాండిడేట్లు కావచ్చు, వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఈ విమర్శలు మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధినేతగా చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాబట్టి ఈ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.